రాజునేత గారు సార్ సార్ రాజునేత గారు మనం చూస్తున్నాం ఏదైతే ఇటు మోటార్లు ఆన్ చేస్తారా లేదంటే మమ్మల్ని చేయమంటారని హరీష్ రావు ఒక పిలుపునిచ్చారు. దీనికి మీరేంటిది ఆన్ చేసేది మాకు తెలుసు, ఎప్పుడు ఆన్ చేయాలో ఎలా చేయాలో అనేది కూడా ఉంది. అంటే ఇప్పటికైతే వర్షాభావ పరిస్థితులు తెలంగాణకు అనుకూలంగా లేకపోయినా కానీ ఇప్పుడు రైతుల నారులు ఎండిపోతున్నాయి, మళ్ళీ రైతు మడి ఎండిపోతుంది. రైతులు అసలు పంట పండించాలా వద్దా, చెర్లు కావచ్చు, ఆయకట్టు కావచ్చు, లేదంటే బ్యారేజ్ల కింద కావచ్చు, ఇవన్నిటి కింద కావచ్చు. అంటే మొత్తం మీద ఇప్పుడైతే వర్షాభావ స్థితులు లేవు కాబట్టి మీరు తొందరగా ఎత్తిపోస్తేనే రైతులకు చెరువులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, జలాశయాలు కావచ్చు నిండుతాయి అనేది మాత్రం హరీష్ రావు చెప్తున్నారు. కానీ మీరు చేయకుంటే మేము వచ్చి చేస్తాం, ఇది కరెక్టే అంటారా? అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ కూడా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక్క రోజు కాదు, మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్నా గానీ వివిధ భాగాలుగా దీన్ని విడగొట్టి మాట్లాడాల్సి ఉంటుంది. ఒకటేమో ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి గురించి ఒకవైపు మాట్లాడితే, ఇంకొక వైపేమో కట్టిన ప్రాజెక్టులో ఆ ఉన్నటువంటి మరమ్మతుల సంగతి ఏంది, తర్వాత కుంగిపోయినటువంటి సంగతి ఏంది ఒక పక్క అయితే, ఇంకొక పక్కనేమో ఒక కమిషన్ వేసి దాంట్లో ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు, కమిషన్లు ఎవరికి పోయినది, ఇదొకటి. ఇట్లా అనేక రకాలుగా చాలా రోజుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి. నేను కూడా స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు పోయి చూసినాను. ఈరోజు మీరు చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎవ్వరు మాట్లాడినా కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది, లక్షల ఎకరాలకు ఇది మనం సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. దీని ద్వారా బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలు అవుతాయి అని చెప్పేసి ఎవ్వరు మాట్లాడినా ఇదే మాట్లాడతారు. కానీ వాస్తవ పరిస్థితులు, ఇందాక పెద్దలు చెప్పినట్టు వాస్తవ పరిస్థితులు ఒకవేళ మనం గమనించినట్టయితే, చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నికరంగా ఇప్పటి వరకు జరిగింది, ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎన్ని లక్షల ఎకరాలు ఈ రోజు పంటలు పండాయి, ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు చిన్న వర్షం పడితే కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి పెద్ద పెద్ద పంప్ హౌస్లు కానీ లేకపోతే ఉన్నటువంటి యంత్రాలు కానీ అన్ని కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ మేము పోయినప్పుడు, నేను గత 3 years బ్యాక్ ఒకసారి పోయినప్పుడు భారీగా వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈ యంత్రాలు సామాగ్రి మొత్తం కూడా, తర్వాత ప్రాజెక్టులో ఉన్నటువంటి అనేక చోట్ల కూడా ముంపునకు గురైనాయి. ఈరోజు అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఏ రకంగా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే దాన్ని ఎదుర్కోవాలి, దాని నుంచి ఎట్లా బయటపడాలనేటువంటి కనీస అవగాహన లేకుండా ఈరోజు వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అనేక మంది చెప్పారు, సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు వచ్చి, అంటే కేంద్రం వరకు, ఢిల్లీ వరకు కూడా వీళ్ళు చేసినటువంటి అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో ఢిల్లీ దాకా పోయింది. అంటే గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎం గా మార్చుకున్నది, వాళ్ళ జేబులు నింపుకోవడానికి మార్చుకున్నది అని చెప్పేసి ఢిల్లీ దాకా పోయింది. అన్ని పొలిటికల్ పార్టీస్ కి కూడా ఇది తెలిసినటువంటి విషయమే. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు సరే మంచి కోసం కట్టొచ్చు కాక, కానీ దానివల్ల నిజంగా నికరంగా ఈరోజు రైతులకు ఎంత మేరకు మేలు జరుగుతుంది, రైతులకు ఎంత మేరకు సాగు కోసం ఆ నీళ్లు ఉపయోగపడుతున్నాయి, దానివల్ల ఆ సాగు కోసం ఉపయోగపడేటువంటి వాటని ఎంత మేరకు మనం వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది, ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తే ఇంకా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పుడు కమిటీ రిపోర్ట్స్ కూడా ఇస్తుంది. నాకు తెలిసి బహుశా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మాట్లాడిరు, ఏంది జూన్ నెల 30 వరకు మేము నిజాలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్టుని కూడా మేము తయారు చేసినాము, దాంట్లో అవినీతి ఏ రకంగా జరిగింది, ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరికి కమిషన్లు పోయినాయి, దానివల్ల భవిష్యత్తులో అవసరం ఎట్లా ఉంది, తర్వాత మరమ్మతుల కోసం ఎంత ఖర్చు కాబోతుంది అని చెప్పేసి పూర్తిగా డీటెయిల్డ్ రిపోర్టు ఈరోజు ప్రభుత్వం సమర్పిస్తాం మేము అని చెప్పారు. మరి ఇచ్చిరా లేదా అనేది వాళ్ళకి తెలియాలి. ఈరోజు కమిటీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. దాదాపుగా మనకున్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 18 నుంచి 20 మంది అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈరోజు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఈ ఏదైతే కరప్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పారు. అందులో దాదాపు సగం మంది వాళ్ళు పదవి విరమణ చేసిరు, అంటే రిపోర్ట్ ఇయ్యకంటే ముందే ఆ సగం మంది
అవినీతిలో కూరుకుపోయినటువంటి అధికారులు వాళ్ళు పదవి విరమణ చేసిర్రు. మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇంకా కొంతమంది ఇప్పుడు కొంతమంది అధికారులు కొనసాగుతున్నారు. వాళ్ళందరినీ కూడా కమిషన్ పిలిచి ఈరోజు ఎంక్వైరీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలోనే ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్తారు. లక్షల ఎకరాలకు మేము నీళ్లు సాగునీరు అందించేటువంటి గొప్ప పథకం అని చెప్పారు. మీకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ఒకసారి ఈ విషయాన్ని చేయదలుచుకున్నా. గతంలో ఎన్నికల కంటే అంటే ఏదైతే ఈ ప్రాజెక్టు ప్రారంభానికంటే ముందు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఏదైతే ఇచ్చినటువంటి క్రమంలో మొదట కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కేవలం 30,000 కోట్లు మాత్రమే అయితే అని చెప్పేసి అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ కి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఒకసారి ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత అంచనా వ్యయాన్ని రాను 30,000 కోట్ల నుంచి 50,000 కోట్లకు, తర్వాత 70,000 కోట్లకు, తర్వాత 90,000 కోట్లకు, తర్వాత ఒకేసారి 1,30,000 కోట్లకు ఈరోజు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచిరు. ఇందాక మీరే చెప్పిరు, దాంట్లో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టును కట్టడం కోసం, దాని కింద ఉన్నటువంటి బ్యారేజీలు కట్టడం కోసం, ఏదైతే లింకుడు ప్రాజెక్టులు ఉన్నాయో దానికి అవన్నీ నిర్మాణం కోసం చేసినాం. మేడిగడ్డ కానీ ఇంకా మిగతా ఏవైనా. ఈరోజు నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా, ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉందో వీళ్ళు ఎన్నికల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరి మీద మేము చర్యలు తీసుకుంటాము, అందులో జరిగినటువంటి అవినీతి భాగోతాన్ని కూడా బయటికి తీసుకొస్తాము, అందరినీ జైలుకు పంపిస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు వీళ్ళు వచ్చి దాదాపు 18 నెలలు అవుతుంది. చాలా క్లియర్ గా కమిటీలలో రిపోర్ట్లు ఉన్నాయి, ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు రాజకీయ నాయకుల యొక్క హస్తం ఉంది అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంది. కానీ ఈ రోజు కేవలం రాజకీయాల కోసం, పబ్బం గడుపుకోవడం కోసం, లేకపోతే క్విడ్ ప్రో కాంట్రా చూసిరా ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణిలోనే ఈరోజు కనపడుతుంది తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని ఇప్పటి వరకు తేల్చలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు దాందులో ఉన్నటువంటి ఏదైతే మరమ్మతులు చేయాల్సి ఉందో, ఏదైతే కుంగిపోయినటువంటి స్థలాలలో మరమ్మతులు చేసి ఈరోజు రైతులకు మనం సాగునీరు అందించేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఎక్కడ కూడా ముందడుగు పడినట్టు మనకైతే కనపడడం లేదు. రెండోది, ఈరోజు ప్రభుత్వాలు పదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రాజకీయాల కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది తప్ప ఈరోజు నిజంగా అవసరమైనటువంటి మేరకు దానికి మరమ్మతులు చేసి దానికి బడ్జెట్ ను కేటాయించి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్ది నిజంగా రైతులకు ఏ మేరకు అవసరం ఉందో ఆ ప్రకారం చెయ్యాలి. కానీ వీళ్ళు అవి చేయకుండా కేవలం కొందరేమో మేము పోయి మీటర్లు ఆన్ చేస్తాం, లేకపోతే మేము పోయి లక్షలాది మంది రైతులను తీసుకుపోయి మేము మీటర్లు ఆన్ చేస్తాం అంటారు. అయ్యా, మీరు గతంలో నీళ్ల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ హయాంలోనే ఈ 1,30,000 కోట్లకు సంబంధించినటువంటి డిపిఆర్లు సిద్ధం చేసినప్పుడు 30,000 కోట్ల నుంచి 1,30,000 కోట్లకు పెరిగినప్పుడు మీరే కదా నీళ్ల శాఖ మంత్రి. మీకు తెలుసు కదా గతంలో ఏం జరిగిందో సాక్షాత్తు. మరి ఈ రోజు మీరు చేస్తారా చెయ్యరా, లేకపోతే చెయ్యండి. మీరు రైతులను తీసుకుపోయి రైతులకు పడేటువంటి పని చేస్తే ప్రతిపక్షంగా మంచిదే. కానీ గతంలో మీరు చేసినటువంటి అనేక రకాలైనటువంటి తప్పుల కారణంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. అవినీతి జరిగింది, ప్రాజెక్టులో మరమ్మతులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి, దాని ద్వారా రైతులకు ఉపయోగం ఎంత మేరకు ఉంది అనేది ఇవన్నీ కూడా ఒకసారి మనం దూరదృష్టితోనే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము భారతీయ జనతా పార్టీగా గతంలో మేము డిమాండ్ చేసినాము, ఇప్పుడు కూడా అదే విషయం మీద మేము స్టాండ్ అయి ఉన్నాము. తప్పకుండా గతంలో ఏదైతే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎం లెక్క వాడుకొని 1,000 కోట్ల రూపాయలను దండుకొని ఈ రోజు జేబులు నింపుకున్నారో దాని మీద పూర్తిగా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాలి. తప్పకుండా అందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి అధికారులతో సహా రాజకీయ పార్టీల అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా ప్రముఖులు ఈరోజు ప్రభుత్వానికి ఒక విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి భయపడుతుందేమో అని సందర్భంగా అనుమానం వస్తుంది. ఎందుకనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీను ప్లస్ టిఆర్ఎస్ పార్టీను రెండు కూడా బాయి అని దోస్తానం చేస్తున్నాయి. కాబట్టి గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద అప్పుడు జరిగినటువంటి అవినీతి మీద నిజంగా ఎంక్వైరీ చేస్తే తేలితే వాళ్ళని జైలుకు పంపాల్సి వస్తుందనో
లేకపోతే మా మిత్రులను మేము జైలుకి ఏ రకంగా పంపాలనేటువంటి ధోరణిలో ఈ రోజు వాళ్ళు ఆలోచిస్తున్నారేమో అని అనుమానాలు కనపడుతున్నాయి, వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ప్రజా ప్రయోజనార్థం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి మీద పూర్తి ఎంక్వైరీ జరగాలి. అందులో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళను జైలుకు పంపితేనే వాళ్ళ యొక్క ఈడీ కూడా చెప్పింది, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కూడా చెప్పింది ఏంది, 1,000 కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరుగుతూ ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి వాళ్ళ యొక్క రైట్ నేను మళ్ళీ మీ దగ్గరకు సార్ రాజు నేత గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ పవన్ గారు చెప్పండి. పవన్ గారు ఇప్పుడే అంటే మనకు బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తుంది